నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా అంతటా భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి ఉత్సవాలు, శివనామస్మరణలతో మార్మ్రోగిన శైవ క్షేత్రాలు. ఓట్ల కోసమే టీడీపీ నాయకులు క్రిస్టియన్ మైనార్టీల పట్ల కపట ప్రేమ ప్రదర్శన. తెలుగుదేశం నేతల తీరుపై ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్ ఆగ్రహం. మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్న భక్తులపై పరమశివుని ఆశీస్సులుంటాయి. కొండాయిపల్లె శివాలయంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించే జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో రద్దీగా కిటకిటలాడాయి. రాష్ట్రంలోనే ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న పొలతల క్షేత్రానికి ఎప్పటిలాగే భక్తజనం పోటెత్తారు. పెద్ద ఎత్తున వాహనాల్లో భక్తులు తరలివచ్చి ఆలయ ఆవరణలో సేద తీరారు. అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం ఎదురు కాలేదు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి రుద్రాభిషేకాలు, మహాపూర్ణాహుతి అలంకరణ, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహాశివుడికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి కాయకర్పూరాలు సమర్పించారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తన సతీమణి, ఇతర కుటుంబ సభ్యులతో పాటు ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పట్టు వస్త్రాలు తలపై ఉంచుకొచ్చి భక్తులతో స్వామి అమ్మవార్లకు సమర్పించి పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే జరిగిన కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం పోలీసు శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగిన చర్యలను చేపట్టారు. ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, స్థానిక ప్రముఖులు, అధికారులు కార్యక్రమాల్లో పాల్గొని పూజలను పర్యవేక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన తీరు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీలో చేరేందుకు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరం అలంఖాన్పల్లె దండు ప్రాంతంలో సుమారు 30 మంది వైసీపీలో చేరారు. వారికి అంజద్ బాషా కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా కులమతాలు, పార్టీలు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిటికే చేర్చడం జరుగుతుందన్నారు. ఇక అభివృద్ధి విషయంలో జగనన్నకు ఎవరూ సాటిరారని, ఇందులో భాగంగా కడప నగరం వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఈ కారణంగా కడప రూపులు రేఖములు మారిపోయాయన్నారు. అటువంటి నాయకత్వాన్ని పనిచేసేందుకు ప్రజలు ముందుకు రావడంపై అభినందిస్తున్నట్లు ఆయన చెప్పారు. రానున్న ఎన్నికల్లో మరోమారు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు, స్థానిక మెకానిక్ షెడ్ కార్మికుల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారాలు. మరి ఇవాళ కడప నగరానికి సంబంధించి మన లారీ మెకానిక్స్, ట్రాక్టర్ మెకానిక్స్, కారు మెకానిక్స్, మరి అన్ని విభాగాలకు సంబంధించిన కార్మికులందరూ కూడా మరి ఈరోజు కడప నగరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం కూడా జరిగింది. మరి వాళ్ళందరూ కూడా కడప నగరానికి ఒక చరిత్ర ఉంది. కడప నగరం ఈ జిల్లా వైఎస్ఆర్ జిల్లాకే హెడ్ క్వార్టరు. మరి అలాంటి జిల్లాకే హెడ్ క్వార్టర్ అయిన ఈ కడపలో ఇప్పటి వరకు ఒక ఆటో నగర్ అనేది లేదు. మా కార్మిక సోదరులకు అందరికి కూడా చిరకాల వాంఛ అది. అనేక దశాబ్దాలుగా మేము కలలు కంటున్నాము, ఇక్కడ మాకు ఒక ఆటో నగర్ కావాలి అని చెప్పి. మరి అనేక సందర్భాల్లో మన గతంలో అనేక ప్రభుత్వాలని కూడా మనం విజ్ఞప్తి చేశాం, కానీ అది కార్యరూపణ కాలేదు. ఇక్కడ సుమారుగా కడప నగరంలోనే ఒక 2000 కుటుంబాలు ఈరోజు కార్మిక కుటుంబాలు ఈ ఫీల్డ్ పైన ఆధారపడి ఉన్నారు.
మరి వాళ్ళకందరికి కూడా ఒక మంచి ఆటో నగర్ కావాలని చెప్పి మరి వాళ్ళందరూ కూడా డిమాండ్ కూడా చేయడం జరిగింది, వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ సమావేశంలో నేను వాళ్ళతో ఉద్దేశించి మాట్లాడుతూ మరి వాళ్లకు నేను మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ యొక్క సహాయ సహకారాలతో, మీ యొక్క ఆశీస్సులతో రేపు 2024లో మరొక్కసారి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మీకు కడప నగరానికి ఒక మంచి ఆటో నగర్ని తీసుకొస్తానని చెప్పి కూడా ఈరోజు మాట ఇవ్వడం జరిగింది. ఈ ఆటో నగర్ కూడా ఎలా ఉండాలంటే ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి కూడా మరి నేను వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఏకమై మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమందరం కూడా బలపరుస్తాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మనకు ఎంతో అవసరము. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రుల పాలన మనం చూశాము. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మరి అవన్నీ కూడా చేసి చూపించాడు. కాబట్టి మరి అలాంటి వ్యక్తే మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నిజంగా వాళ్ళకందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను, వాళ్ళకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే మన ప్రియతమ నాయకుడు ఒక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా ఆయన చెప్పాడంటే అవన్నీ కూడా చేసి పెడతారనే ఒక నమ్మకం, విశ్వాసం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉంది. మరి ఆ నాయకుని యొక్క అడుగుజాడల్లో మేము కూడా నడుస్తున్నాం కాబట్టే ఖచ్చితంగా మా నాయకత్వం పైన నమ్మకం ఉంది కాబట్టే మరి ఈరోజు నేను కూడా వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒక మంచి ఆటో నగర్ నేను కడప నగరానికి సాధిస్తానని చెప్పి కూడా ఈరోజు వాళ్ళకి చెప్పి మరి వాళ్ళకందరికీ కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో వాళ్ళందరూ కూడా ఆశీస్సులతో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మరి అదే తరహాలో నన్ను కూడా ఆశీర్వదించండి, దీవించండి అని చెప్పి కూడా వాళ్ళను కోరడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఒకటే, ఖచ్చితంగా నువ్వే మా ఎమ్మెల్యే అని చెప్పి కూడా ఇప్పుడే వాళ్ళు చెప్పడం కూడా నిజంగా చాలా ఆనందం ఇచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు స్వతహాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మా యొక్క ఏదైతే కార్మిక సోదరులకు అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబో రోజుల్లో కడప నగరానికి ఒక స్వర్ణ యుగం లాంటిది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో మరి ఈరోజు 2 ఏళ్ళు మనము కరోనా వల్ల ఇబ్బందులు పడ్డాం. ఈ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాకపోయినా కూడా మరి ఈరోజు ఈ 2.5 సంవత్సరాల కాలంలో మరి కడప నగరాన్ని ఎంతో అభివృద్ధి చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి మరి ఈరోజు కడప నగరంలో మనం చూడగలుగుతున్నాము. ఈరోజు 2,500 కోట్ల రూపాయలు మరి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి కేటాయించి మరి ఈరోజు కడప నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడానికి కోసం ఈరోజు అడుగులు ముందుకు పడ్డాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలాంటి అభివృద్ధి అడుగులు ఆగిపోకూడదు. ఎందుకంటే మనం చూసాం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఈ జిల్లా, ఈ నగరం అంతో ఇంతో అభివృద్ధికి అడుగులు ముందుకేసాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం వచ్చిన పాలకులు కానీ, గత 5 ఏళ్ళు పాలించిన చంద్రబాబు నాయుడు కానీ మరి ఈ జిల్లాను, ఈ నగరాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితి, ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వని పరిస్థితి మనం చూశాం. మరి ఈరోజు మనవాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు మనము 2,500 కోట్ల రూపాయల నిధులు మరి ఈరోజు కడపకు తేగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ అభివృద్ధి అడుగులు ఆగిపోకూడదు. రేపు బహుశా ఈ 5 ఏళ్ళు 2024 నుంచి 2029 వరకు మరి ఈ జిల్లాకు, కడప నగరానికి ఒక సువర్ణ యుగం లాంటిది. మరి అలాంటి ఆ అవకాశాన్ని మరి ఖచ్చితంగా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. వచ్చేదానికి మనమందరం కూడా కృషి చేయాలి. మరి ఆ 5 ఏళ్ళు మనం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అవకాశం ఇస్తే కడప నగరానికి ఒక మంచి నగరంగా, ఒక బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దడానికి నా యొక్క శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా మాట కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ఏదైతే నేను చెప్పానో మరి ఆ మాటలకు వాళ్ళందరూ కూడా
ఏదైతే సంతృప్తి చెంది మరి ఈరోజు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పి ముందుకు వచ్చి ఈరోజు కండువాలు కప్పుకొని ఈరోజు వాళ్ళందరూ కూడా పార్టీలో చేరినందుకు పేరున వాళ్ళకందరికి కూడా మరి అభినందనలు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహాశివరాత్రి పర్వదినాన్ని కడప నగర ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే కుటుంబాలతో కలిసి శివాలయాలకు వెళ్లారు. విశేష అభిషేకాల అనంతరం ఉదయం 5 గంటల తర్వాత భక్తులకు దర్శనాలకు అనుమతించారు. జిల్లాలోని పురాతన ఆలయాల్లో ఒకటైన దేవునికడప శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు క్వీన్ లైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే మోచంపేట శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి, గడ్డిబజారు సోమసుందరేశ్వర స్వామి ఆలయాల్లో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కనిపించారు. అదేవిధంగా నబీకోట మల్లికార్జున, సర్వమంగళాదేవి ఆలయం, మృత్యుంజయకుంట శివాలయం, ప్రకాష్ నగర్లోని అమరేశ్వర స్వామి ఆలయం, మున్సిపల్ మైదానంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి, హౌసింగ్ బోర్డు శివాలయాలు, మారుతినగర్, రవీంద్రనగర్ తదితర శివాలయాల్లో లింగాష్టకం, బిల్వపత్ర పూజలు, రుద్ర హోమాలు నిర్వహించారు. అలాగే నగరంలోని దాదాపు అన్ని శివాలయాల్లో కూడా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వహించారు. శివరాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. పలు శివాలయాల్లో భక్తులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని జాగరణ చేశారు. మొత్తం మీద కడప నగర వాసులు మహాశివరాత్రి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడంతో సర్వత్రా ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్న భక్తులపై పరమశివుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరం 6వ డివిజన్ కొండాయిపల్లి శివాలయంలో స్థానిక కార్పొరేటర్ నాగేంద్ర ఆధ్వర్యంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రికి స్థానిక ప్రముఖులు, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందించారు. అంతకుముందు వివిధ పూజలు నిర్వహించి మధ్యాహ్నం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ ప్రాంతంలో మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ వస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా వివిధ పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టిన ఆలయ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి తరుణంలో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు కురిసి పంటలు పండాలని, వ్యాపారులకు మంచి వ్యాపారాలు జరగాలని, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలని ప్రార్థనలు నిర్వహించినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలకు ఈ సందర్భంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు. సందర్భంగా మన కొండాయపల్లి శివాలయంకు చేసిన కడప మేయర్ సురేష్ అన్న గారికి, మన డిప్యూటీ సీఎం అంజద్ అన్న గారికి, ప్రజలకు, కొండాయపల్లి ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ఇది అని లేకుండా కూడా ప్రతి సంవత్సరం పిలిచిన వెంటనే మేయర్ గారు కానీ, అంజద్ బాషా మన డిప్యూటీ సీఎం గారు కానీ వచ్చి అందరినీ పలకరించి స్వామి కృప తీసుకొని వెళ్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చారు. లాస్ట్ సంవత్సరము సురేష్ అన్న గారు ఆరోగ్యం బాగాలేకుంటే ఇక్కడ దేవుడికి ముక్కోవడం జరిగింది. 101 టెంకాయ కొడతాం స్వామి అని చెప్పి. అలాగే అన్నకు బాగైనందువల్ల శివాలయంకి వచ్చి అన్న తరపున 101 టెంకాయ కూడా కొట్టాము. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా, ఈ ఇయర్ కూడా ముక్కున్నాము. మన అంజదన్నను భారీగా మెజార్టీతో గెలిపించి నెక్స్ట్ ఇయర్ కూడా మన శివాలయంకి వచ్చి 101 టెంకాయ కొట్టాలని మన అంజదన్ని కోరుకుంటాను. ఇక్కడ నమస్కారాలు. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మరి అదేవిధంగా నా కడప నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ మహాశివరాత్రి ఎంతో ఘనంగా, మరి ఈరోజు ఎక్కడైతే తెలుగువారు ఉండారో మరి వాళ్ళందరూ కూడా ఎంతో ఘనంగా ఈరోజు ఈ పండుగను నిర్వహించుకొని, మరి ఈరోజు ప్రతి శివాలయాల్లో కూడా మరి వేలాది లక్షలాది మంది భక్తులు మరి ఈరోజు శివాలయాల్ని దర్శించుకొని మరి ఆ శివుడి యొక్క ఆశీస్సులు పొందేదానికోసం మరి ఈరోజు పండగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో నిష్టగా మరి ఈరోజు ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రంలోని రైతు సోదరులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, మంచి పంటలు పండాలని, మంచి వర్షాలు కురవాలని, ఈ రాష్ట్రంలో ఉండే వర్తకులకు అందరికీ కూడా మంచి
వ్యాపారాలు జరగాలని, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మంచి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొక్కసారి మరి ఎందుకంటే ఏదైతే ఈ శివరాత్రి సందర్భంగా మరొక్కసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని చెప్పి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖ సంతోషాలతో మరి తూగాలని చెప్పి మరి ఆ భగవంతుతో ప్రార్థిస్తూ మరి ఈరోజు ఎక్కడ పోయినా కూడా మరి అన్నదాన కార్యక్రమాలు మరి ఎక్కడ చూసినా కూడా వేలాది మంది భక్తులు మరి వాళ్ళకందరికీ కూడా ఎందుకంటే ఇక్కడ ఈ శివాలయంలో మరి ప్రతి ఏటా కూడా ఇక్కడ సుమారుగా 10-15 వేల మందికి మరి అన్నదానాలు చేసే కార్యక్రమం ఇక్కడ ప్రతి ఏటా కూడా నిర్వహించుకొని మరి ఈరోజు ముందుకెళ్తున్నాం. దాని సందర్భంగానే మరి మా గౌరవ కార్పొరేటర్ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ శివాలయానికి సందర్శించుకోవడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రీడా పోటీలు విద్యార్థులలో మనోవికాసంతో పాటు మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తాయని నారాయణ విద్యా సంస్థల డీజీఎం రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కడప నగర పరిధిలోని కృష్ణాపురంలో గల నారాయణ స్కూల్లో ఎన్పీఎల్ 2023-24 పేరుతో క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీజీఎం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ విద్యా సంస్థల్లో చదువుతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు తమకు ఇష్టమైన క్రీడల్లో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఇప్పుడు మీకు సమాజంలో తగిన గుర్తింపు, గౌరవాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం విద్యావేత్త రాజోలి వీరారెడ్డి క్రీడల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం జిల్లాలోని మొత్తం 13 బ్రాంచ్లకు చెందిన విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, షాట్పుట్, వాలీబాల్, రన్నింగ్ రేస్, త్రోబాల్ తదితర పోటీలను నిర్వహించి విజేతలైన వారికి బహుమతులను, మెడల్స్ను అందించారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థలకు చెందిన భారతి, శ్రీనివాసులు, చెన్నకేశవరాజు, నజీర్ అహ్మద్, శంకరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రామకృష్ణ వర్మ, మల్లికార్జునతో పాటు ఇతర సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యా సంస్థల కడప జిల్లాకు సంబంధించిన విద్యా సంస్థలు 13 విద్యా సంస్థలకు కడప, పులివెందుల, రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు అండ్ బద్వేలి, ప్రొద్దుటూరు మొదలగు బ్రాంచెస్ అన్నీ కూడా కలిపి 13 బ్రాంచెస్కు కలిపి ఇక్కడ విద్యార్థులందరికీ కూడా స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. ప్రతి క్యాంపస్లో కూడా అక్కడ ఆ బ్రాంచ్కి సంబంధించిన విద్యార్థులను అక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థులందరినీ ఇక్కడ పిలిపించి వాళ్ళను మళ్ళీ వచ్చేసేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విన్ అయిన వాళ్ళకు మనము బహుమతులు కొన్ని ప్రకటిస్తాము. ఆ పిల్లలందరికీ కూడా బహుమతులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము. ఈ ప్రోగ్రాముకు మా సెంట్రల్ ఆఫీస్ నుంచి టీం కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. అదేవిధంగా అన్ని బ్రాంచ్ల యొక్క ప్రిన్సిపాల్స్, ఏజిఎంస్, ఆర్ఐస్, అదేవిధంగా పీఈటీస్ అందరూ కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఈ బిల్డింగు యాజమాన్యమైనటువంటి రాజోలు వీరారెడ్డి సార్ కూడా ఈ ప్రోగ్రాముకు గెస్ట్గా హాజరు కావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క మీటింగ్కి వచ్చేసి మనం కబడ్డీ, ఖోఖో, అదేవిధంగా మొదలగు గేమ్స్ అన్నీ కూడా ఇందులో వచ్చేసి పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో విన్నర్స్ అందరూ కూడా వచ్చేసి వాళ్ళకు బహుమతులు ఇచ్చేసి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు వచ్చేసి మనము చదువుతో పాటు యాక్చువల్గా నారాయణ అంటే ఏంటంటే ఎంతసేపు కూడా చదివిస్తూ ఉంటారు, ప్రెజర్ ఉంటుంది అని చెప్పేసి ఇది ఒక అపోహ ఉంది. వాస్తవంగా మా దగ్గర వచ్చేసి పిల్లలను ఎటువంటి ప్రెజర్ ఉండదు, వాళ్ళకు హ్యాపీగా చదువుకునే దానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వచ్చేసి మనం గేమ్స్లో కూడా ఇట్లా ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మానసిక ఒత్తిడిని కూడా తట్టుకోగల విధంగా విద్యార్థులు వచ్చేసి నిలదొక్కగలుగుతారు. అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం. ప్రతి ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెలే కాకుండా ప్రతి బ్రాంచ్ లెవెల్లో కూడా అక్కడ కూడా కండక్ట్ చేసి విద్యార్థులను వచ్చేసి ఎంకరేజ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చినందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఇవాళ కడపలో ఉన్న 14 బ్రాంచ్ల నారాయణ ప్రీమియర్ లీగ్ స్పోర్ట్స్ ఈవెంట్ జరుపుకుంటున్నామండి. అడ్మినిస్ట్రేటర్స్ అందరూ, కోర్ టీమ్, ప్రిన్సిపల్స్, అకాడమిక్ డీన్స్, కోఆర్డినేటర్స్, ఏజిఎంస్, ఆర్ఐస్ అందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఇది ఒక టీం వర్క్ అని చెప్పుకోవచ్చు. కడప అడ్మినిస్ట్రేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ.
14 బ్రాంచుల నుంచి ఈచామ్స్ అండ్ హై స్కూల్ పిల్లలు, ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ బ్రాంచ్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అక్కడ సెలెక్ట్ అయ్యి సెకండ్ లెవెల్కి అండ్ ఫైనల్ లెవెల్కి ఇక్కడ దాకా వచ్చారు. అందరి దృష్టిలో వాళ్ళు ఇంకా విన్నర్స్ అవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ దాకా రావటం చాలా సక్సెస్ఫుల్. వాళ్ళు ఎప్పుడైతే బ్రాంచ్ లెవెల్లో ఫస్ట్ లెవెల్లో పోటీల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత సెకండ్ లెవెల్కి అండ్ థర్డ్ లెవెల్ గ్రాండ్ ఫినాలేకి వచ్చారో ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి పిల్లాడు కూడా ఒక విన్నరే. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆల్రెడీ ఒక విన్నరే. కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులు, ఆ పేరెంట్స్ సపోర్ట్ వల్లే మేము ఇంత కరికులంని ప్రిపేర్ చేయగలుగుతున్నాము, ఇంత యాక్టివిటీస్ చేయగలుగుతున్నాము, ఇన్ని ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాము. కాబట్టి ఇక్కడికి పిల్లల్ని పంపించినటువంటి పేరెంట్స్ అందరికీ, తల్లిదండ్రులకు, వారి సపోర్ట్కి అందరికీ ధన్యవాదాలు. అండ్ మేనేజ్మెంట్ తరఫున కడప నారాయణ మేనేజ్మెంట్కి, ఏజీఎంస్కి, కోర్ టీమ్కి, ప్రిన్సిపల్స్కి అందరికీ ధన్యవాదాలు. జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న చాపాడు మండలం అల్లాడుపల్లి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శివరాత్రి పండుగను పురస్కరించుకొని చాపాడు మండలం అల్లాడుపల్లె దేవాలయాల్లో వెలిసిన శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ అలవలపాటి ముకుందరెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి బారులు తీరారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. భక్తులకు చల్లని మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేశామని, పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓట్ల కోసమే తెలుగుదేశం పార్టీ నాయకులు క్రిస్టియన్ మైనార్టీలపై సానుభూతి చూపుతున్నారని ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్ తెలిపారు. కడప నగరంలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో కడప ఇండిపెండెంట్ పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులు ఇటీవల క్రిస్టియన్ మైనార్టీలతో సమావేశాన్ని నిర్వహించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆయా వర్గాలు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో క్రిస్టియన్ మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయని, అప్పుడు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే దైవ సేవ చేస్తున్న పాస్టర్లు, అర్చకులు, మౌల్వీలకు గౌరవ వేతనం ఇస్తున్నారని గుర్తు చేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా వీరిని పట్టించుకోలేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో పాస్టర్లకు 3,000 గౌరవం వేతనం ఇస్తామని ప్రకటించినప్పటికీ అందులో సభ్యుడిగా ఉన్న డిప్యూటీ సీఎం అంజద్ బాషా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి దాన్ని 5,000కు పెంచేలా కృషి చేశారని తెలిపారు. క్రిస్టియన్ మైనార్టీలపై ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న జగనన్నకు వారు ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు విజయ్ కిషోర్, పాస్టర్లు షడ్రక్ రాజు, పీడీకే దాస్, ప్రేమానందం, జానయ్య, సుధీర్, శ్రీనివాసులు, డేవిడ్ రాజ్, వినోజ్, సజ్జన్ పాల్గొన్నారు. నిజంగా పాస్టర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తినక సేవ చేయడానికి ముందుకొచ్చి వారందరూ కూడా అందరినీ సన్మార్గంలోకి ఉంచాలని చెప్పేసి దేవుని బోధ చేసుకుంటూ ఉండేటువంటి వారు ఏ విధంగా బతుకుతారని పట్టించుకునే ప్రాపాన లేదు. మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే చెప్పడం జరిగింది. కడప నగరానికి వస్తే మన ఇప్పుడు డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన్ను మేము అడగడం జరిగింది. పాస్టర్లందరికీ కూడా బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది, వారికి గౌరవవేతనం కావాలని చెప్పేసి 3,000 గౌరవవేతనం కావాలని చెప్పేసి పాస్టర్స్ అందరూ కూడా అడగడం జరిగింది. నిజంగా ఆ రోజు అంజద్ బాషా గారిని మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కమిటీలో ఒక మెంబర్గా వేయడం జరిగింది. అందుకు మేము అడిగినటువన్నీ కూడా ఖచ్చితంగా 3,000 కాదు 5,000 ఖచ్చితంగా నేను అడుగుతాను క్రైస్తవ సోదరుల తరపున అని చెప్పేసి ఆయన వాగ్దానం ఇవ్వడం జరిగింది. అన్నట్టుగానే 5,000 చేయడం జరిగింది. నిజంగా భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా మైనార్టీలకు, మౌలీలకు కానీ పాస్టర్స్కి కానీ గౌరవవేతనం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనార్టీలు కావచ్చు, అదేవిధంగా క్రైస్తవులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా గౌరవవేతనం పెట్టి ఆదుకోవడం జరిగింది. అందరికి కూడా అంటే ఎప్పటి నుంచో క్రైస్తవులందరికీ కూడా చర్చిలు, మందిరాలు జరుపుకునేటువంటి పరిస్థితి, వారికి సొంత మందిరాలు లేక ఎన్ఓసీలు రాక చాలా ఇబ్బంది పడే పరిస్థితులలో అంజద్ బాషా గారు
మైనార్టీ మినిస్టర్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ చెప్పి ఎక్కడెక్కడ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా ఎక్కడ నడుపుకుంటున్నారో వాళ్ళందరికీ ఎంఆర్ఓలకు కలెక్టర్లకు ఆర్డీఓలకు అందరికీ కూడా చెప్పి ఎన్ఓసీలు ఇప్పించినటువంటి ఘనత మా మైనార్టీ మంత్రి అంజాద్ బాషా గారిది. అవన్నీ కాకుండా ఈరోజు కేవలం ఓట్ల కోసం ఈరోజు కడప నగరంలో తిరుగుతూ ఏదో మేము క్రైస్తవులందరూ కూడా నష్టపోయారు, క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారని చెప్పడం చాలా విడ్డూరం. నిజంగా మీరు ఓట్లు అడిగేటట్టయితే మీరు ఓట్లు అడగండి, అంతేగాని పాస్టర్లకు మంచి జరగలేదు, మైనార్టీలకు మంచి జరగలేదు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. నిజంగా ఏదైతే మీరు మంచి చేయాలనుకుంటే మీరు ఓట్లు కావాలనుకుంటే ప్రార్థన చేయించుకోండి పాస్టర్లతో, అంతేగాని లేనిపోయినటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళని మాట్లాడాలనుకుంటే నిన్నటికి నిన్న పాస్టర్ల మీటింగ్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే అందరు పేద పాస్టర్లు, వాళ్ళందరినీ కూడా ప్రలోభాలకు చెందించాలని చెప్పేసి పెట్టి అందరూ పేర్లు రాసుకొని తర్వాత మీతో మాట్లాడతామని చెప్పేసి, అంటే ఏదో ఆశ, ఏదో కానుకలాగా ఇస్తారేమని చెప్పి ఆశతో అందరూ పోవడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళకు ₹1 కూడా చూపించకుండా వాళ్ళందరూ కూడా వెనక్కి పంపించడం జరిగింది. ఇటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మాధవరెడ్డి కానీ, శ్రీనివాసులు రెడ్డి కానీ, అదేవిధంగా ఇదైతే ఈరోజు ఒత్తాసు పలుకుతున్నటువంటి క్రైస్తవ మైనార్టీకి సంబంధించినటువంటి నాయకులు, తెలుగుదేశం సంబంధించిన నాయకులు అందరూ కూడా సిగ్గుతో తల వంచుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి కొన్ని వాక్యాలకు ఖండనగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సామెత ఉంది. సామెత ఏంటంటే పచ్చకామెర్లోళ్ళకు లోకమంతా పచ్చగా ఉంటుంది. ఇంకొక సామెత ఏంటంటే ఏరు దాటేంత వరకు మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న. అంటే ఎలక్షన్లు వచ్చినాయి కనుక క్రైస్తవుల దగ్గరికి వచ్చి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవంగా 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు క్రైస్తవులకు మేలు చేశారు అన్నది ఒక్కసారి తన అంతరాత్మను పరిశీలించుకోవాలని కోరుతున్నాం. అలాగే నిన్న కడపలో మీటింగ్ పెట్టినటువంటి వాళ్ళు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఎప్పుడైనా సరే క్రైస్తవులపైన జరుగుతున్న దాడుల విషయం కానీ ఏ విషయంలో అయినా సరే ఒక చిన్న ప్రకటన ఎప్పుడైనా చేసినట్టుగా 14 సంవత్సరాల ఆయన చరిత్రలో ఆయన కానీ, ఆయనతో ఉన్నవారు కానీ, పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఎప్పుడైనా సరే చేశారా? క్రైస్తవులపైన జరుగుతున్న దాడుల విషయం అయితేమి, క్రైస్తవులకు ఉన్నటువంటి సమస్యల విషయంలో మాట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఆలోచించాలి. మరి మీ 14 సంవత్సరాల్లో 14 ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ పాలనలో పాస్టర్లకి ఏం ఒరిగిందో చెప్పండి. మాకు 5,000 ఇస్తున్నారు. 5,000 కాదు, ఎప్పుడైనా సరే మా సమాధులు అంటే క్రైస్తవులు చనిపోతే ఎక్కడ వేసుకోవాలి చెప్పండి? క్రైస్తవులు చనిపోతే ఎక్కడ పాతి పెట్టుకోవాలా? ఒక సమాధుల తోట ఉందా? ఉన్న సమాధుల తోట ఫుల్ అయిపోయింది, ఇంకెక్కడ వేసుకోవాలా? అలాంటి సమయంలో మాకు రిమ్స్ దగ్గర ఒకటి వచ్చింది, అలాగే ఇప్పుడు మరలా కొత్తగా ఒక సమాధుల తోట కూడా మాకు ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరగలేదని కానీ, ఎమ్మెల్యే అంజద్ సార్ హయాంలో ఏం జరగలేదు కానీ అని ఎలా మాట్లాడతారు చెప్పండి? దయవుంచి ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కనుక అని మాట్లాడకూడదు. ఆయన చేశారు, ఎమ్మెల్యే గారు చక్కగా చేశారు. చేసిన దానికోసం నేను నిజాలే చెప్తున్నాను, అబద్ధాలేం చెప్పడం లేదు. దీనికి ప్రతి ఒక్కటి కూడా ఆధారం మా దగ్గర ఉంది కనుక ఎమ్మెల్యే గారు అంజద్ సారు చాలా వరకు క్రైస్తవులకు చేశారు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే అంజద్ సార్కి మేము మా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఏదైతే ప్రార్థన మందిరం ఏదైతే మూతబడి ఉందో ఆ మందిరం మళ్ళా తెరవబడాలి, అక్కడ క్రైస్తవులు లేక సేవకుడు ఖచ్చితంగా అక్కడ సేవను ప్రారంభించాలని చెప్పేసి ఒక పీస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పీస్ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, ఆ యొక్క సిఐ గారు కలిసి ఆ పీస్ కమిటీ ఏర్పాటు చేసి మూయబడిన ప్రార్థనా మందిరాన్ని మళ్ళా తెరవడం జరిగింది. అంత గొప్ప కార్యక్రమాలు క్రైస్తవుల పక్షంగా మన
మైనార్టీ శాఖ మంత్రివర్యులు మరి అంజద్ బాషా గారు ఈ క్రైస్తవుల పక్షంగా ఎంతో ప్రేమ కలిగి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈనాడు మినిస్టర్ గారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఈ యొక్క ఈట సామవేశ గారు ఎక్కడో అనంతపురంలో ఉండవలసిన వ్యక్తి మా కడపకు వచ్చి మా కడపలో మా మినిస్టర్ గారిని విమర్శించడం అనేది అది సరైనది కాదు అని చెప్తున్నాము. ఇంకా అనేక కార్యక్రమాలు క్రైస్తవుల పక్షంగా మన మినిస్టర్ గారు ప్రారంభించారు, అలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు క్రైస్తవుల పక్షంగా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రామిక ఉద్యమాల పోరాటాల ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవమని ఏపీ మహిళా సమాఖ్య జాతీయ కౌన్సిల్ సభ్యురాలు బషీరునిసా తెలిపారు. ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు జామియా తుసాలిహాత్ మద్రసాలో సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును ఉద్దేశించి బషీరునిసా మాట్లాడుతూ మహిళల అణిచివేతను ప్రతిఘటిస్తూ స్వేచ్ఛా స్వాతంత్రాలు, సమానత్వ సాధన, శ్రమకు తగిన వేతనం, నిర్ణీత పని గంటలు ఇలా శ్రామిక మహిళలు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నామన్నారు. విద్యతోనే మహిళ ముందుకు సాగగలదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణలో పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. గుజరాత్ ఘటనే మోదీ పాలనకు నిదర్శనమన్నారు. పార్లమెంట్లో కడప జిల్లా నుంచి మాట్లాడిన విద్యార్థిని సానియా ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా శక్తి చాలా గొప్పదని, మహిళలు అన్ని రంగాలలో ముందుంటాలని అన్నారు. శ్రామిక మహిళ నుంచి ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజనీర్లు, పైలట్లు, రాజకీయాల్లో రాణిస్తున్న మహిళలు ఎందరో నేటి యువతలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పలు సంస్థలు, సంఘాలకు చెందిన ప్రముఖులు, మహిళలు ఇంకా విద్యార్థినులు పాల్గొన్నారు. వేములలో శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేముల మండల కేంద్రంలోని శివాలయంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా ఉదయం ఆలయ అర్చకులచే శివుడికి పంచామృతాభిషేకం, అనంతరం తోమాలతో ప్రత్యేక అలంకారాన్ని చేసి విశేష పూజలు నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శివాలయాన్ని విద్యుత్ దీపాలతో, చలువ పందిళ్లతో అలంకరించారు. అనంతరం భక్తుల సహకారంతో అంగరంగ వైభవంగా మేళతాళాల మధ్య శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి పోటెత్తారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలన్నా అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ నాయకులు, సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. ఈరోజు కడప నగరంలోని యాకూబ్ సాబ్ మసీద్ వద్ద సలావుద్దీన్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో భాగంగా కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పరిస్థితులలో కేంద్రంలో, రాష్ట్రంలో సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అటు బీజేపీ, రాష్ట్రంలో ఇటు జగన్ ప్రభుత్వంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అరాచకాలు, దౌర్జన్యకారుల కబంధ హస్తాల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తాను చేసిన సంఘ సేవ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి తనకే కడప అసెంబ్లీ టికెట్ కేటాయిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అది మధ్యదులు కాడ ఈరోజు పంపకాలు జరిగాయి. ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ఫామ్లెట్ అనే నినాదంతో ఈరోజు ఫామ్లెట్లో శుక్రవారం మధ్యదుల దగ్గర పంచడం జరిగింది. సెక్యులర్ పార్టీ ఏందన్నా మన దేశానికి అభివృద్ధి కానీ, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా కానీ, మన ఊరికి అభివృద్ధి చెందాలన్నా కూడా సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలని చెప్పేసి ఒక నినాదంతో, ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాల ముందు ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా, ఓడిపోయినా కూడా ప్రజల్లో ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ వస్తున్నాను. ఇంకా మనము డెవలప్ చేయాలంటే మన ఊరికి కానీ, మన ప్రజలకు కానీ, మన సమస్యలకు కానీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలా, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా అని చెప్పేసి ఉద్దేశంతో నిన్న 27వ తేదీన అలాగే విజయవాడలో షర్మిల మధ్య కలసడం జరిగింది. తప్పకుండా మనకి టికెట్ కేటాయించే సూచనలు ఉన్నాయి కనుక కాంగ్రెస్ పార్టీ తరపున వెంటనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అందుకే పాంప్లెట్ చేర్పించడము, కాంగ్రెస్ పార్టీని గుర్తు చేయడం ఒక నినాదంతో ఈరోజు పాంప్లెట్ పంచడం జరిగింది. ప్రజలకు కోరుకోవడం జరుగుతుంది. అలాగే అధిష్టానము నా సేవలు గుర్తించి నాకు టికెట్ ఇస్తుందని కూడా ఆశిస్తున్నాను. అలాగే ప్రజల మేలు జరగాల, మన దేశం అభివృద్ధి చెందాలా, మన ఊరు అభివృద్ధి చెందాలా, సెక్యులర్గా మనము శాంతియుతంగా బతకాలంటే కాంగ్రెస్ పార్టీని తేవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్ చేయాల్సిన ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి ఈరోజు ప్రచారం చేస్తున్నాం.
వేంపల్లెలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఓం శాంతి భవన్లో గురువారం రాత్రి ముందస్తు శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించామని ఓం శాంతి నిర్వాహకులు బ్రహ్మకుమారిలు విజయ త్రివేణి సౌమ్యలు తెలిపారు. ఇందులో భాగంగా 88వ త్రిమూర్తి శివ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కైలాసగిరిలో శివ పార్వతులు దర్శనమిచ్చినట్లు వారు తెలిపారు. ముందుగా రాయచోటి ఓం సేవా సమితి కేంద్రం ఇన్ఛార్జి హారతి, వీరపనేనిపల్లె పంచాయతీ ఈవో నాగభూషణ్ రెడ్డి, కవి వరప్రసాదరావు, బిల్డర్ నాగసుబ్బారెడ్డి, ఇంజనీర్ సత్యనారాయణలు ఓం శాంతి జెండాను ఆవిష్కరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జిల్లా అంతటా భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి ఉత్సవాలు, శివనామస్మరణలతో మార్మ్రోగిన శైవ క్షేత్రాలు. ఓట్ల కోసమే టీడీపీ నాయకులు క్రిస్టియన్ మైనార్టీల పట్ల కపట ప్రేమ ప్రదర్శన. తెలుగుదేశం నేతల తీరుపై ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్ ఆగ్రహం. మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్న భక్తులపై పరమశివుని ఆశీస్సులుంటాయి. కొండాయిపల్లె శివాలయంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.